హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మనం కిల్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ కిల్ మూవీ 1 గంట 45 నిమిషాల రన్ టైమ్తో ఇప్పుడు థియేటర్లో లాస్ట్ 3 వీక్స్ బ్యాక్ రిలీజ్ అయ్యి మంచి విజయోత్సవంతో రన్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందో ఈరోజు చూద్దాము. కిల్ నిజంగానే ఒక కిల్లింగ్ అండ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని చెప్పాలి. సో ఈ కిల్ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ఒక హీరోయిన్ని ప్రేమిస్తాడు. వారు అనుకోకుండా ఒక ట్రైన్ జర్నీలో వెళ్తున్న టైంలో ఆ ట్రైన్ జర్నీలో రాబరీ జరుగుతుంది. ఆ టైంలో జరిగిన సన్నివేశాలను మీద రివెంజ్ డ్రామాగా క్రియేట్ చేయటము డైరెక్టర్ పనితనాన్ని ఒప్పుకొని తీరాలి. ఇకపోతే ఇందులో హీరో యొక్క యాక్షన్స్ అండ్ స్టంట్ సీన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ కిల్ మూవీ అనేది యాక్షన్ మూవీస్ని బాగా లైక్స్ చేసే వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బాగా లైక్ చేస్తారు, బాగా చూస్తారు. సో 1 గంట 45 నిమిషాల రన్ టైంలో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 20 మినిట్స్ దాకా యాక్షన్ స్టంట్స్ తోటే ఈ సినిమాని బాగా ఎంగేజ్ చేస్తూ బాగా హైలైట్ చేశాడు డైరెక్టర్. ముఖ్యంగా ఈ సినిమాకి హైలైట్స్ వచ్చేసి స్టంట్ మాస్టర్స్ని ఒప్పుకోవాలి. వాళ్ళు డిజైన్ చేసిన ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఇకపోతే హీరో ఎలివేషన్కి బ్యాక్గ్రౌండ్ వచ్చే మ్యూజిక్కి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ముఖ్యంగా హీరో యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ అతను పెర్ఫార్మెన్స్ కానీ ముఖ్యంగా అతను చేసిన యాక్షన్ సీక్వెన్సెస్లో వచ్చే స్టంట్స్ కానీ చాలా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఇకపోతే హీరోయిన్ రోల్ వచ్చేసి ఉన్నది చాలా తక్కువ నిడివైనప్పటికీ చాలా స్టోరీ మీద కానీ హీరో మీద కానీ ఇంపాక్ట్ చూపించే విధంగా ఉంటుంది. అసలు హీరో ఎందుకు ఆ విధంగా చంపుతాడు, అంత చంపాల్సిన అవసరం ఏంటి, అంత క్రిటికల్గా ఎందుకు అంత వైల్డ్గా చంపుతాడు అనే సన్నివేశాలు మనకి బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. ఎందుకు అంటే ఆడు చూపించే డైరెక్టర్ యొక్క నేరేషన్ చాలా అంటే చాలా స్టోరీలో లీనమైపోయేలా ఉంటుంది. ముఖ్యంగా ఎంత రివెంజ్ ఉన్నా కానీ ఈ విధంగా చంపుతారా అంటే ఎస్, చంపాలి. ముఖ్యంగా చూసే ప్రేక్షకుడే ఇంకా కసితీరా చంపాలి అనే థీమ్లో చూపిస్తాడు డైరెక్టరు. ఇకపోతే ఈ సినిమా స్టోరీ లైన్లో వచ్చే మొత్తము 1 డే షూట్ టైప్లో ఉంటుంది. ఒక ట్రైన్ జర్నీలో జరిగే ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 1 అవర్ దాకా షూటింగ్ మొత్తం ట్రైన్లోనే తీయటం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ రియల్ ట్రైన్లో చిత్రీకరించినట్టు చూపించాడు కెమెరామెన్ యొక్క పనితనాన్ని ఒప్పుకొని తీరాలి. సో అతని యొక్క ఎఫెక్ట్ని మనం అప్రిషియేట్ చేసి చెప్పాలి. ఎందుకనంటే ఆల్మోస్ట్ సినిమా 80% ఒక ట్రైన్లో, అది కూడా రన్ అవుతున్న ట్రైన్లో చూపించాడు. సో అది రియల్ ట్రైనా అంటే కాదు, మొత్తం సెట్టింగు. బట్ ఆ సెట్టింగ్లో కూడా చాలా అంటే చాలా ఎక్కడ మనకి డౌట్ రాకుండా రియల్ ట్రైన్లో షూట్ చేసినట్టు చూపించిన కెమెరామ్యాన్కి హ్యాట్సప్ చెప్పాలి. ఇకపోతే హీరోగా ప్లే చేసిన హీరో క్యారెక్టర్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ అతను చేసిన యాక్టింగ్ కానీ స్టంట్స్ కానీ ఎక్స్ట్రాడినరీ, వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి ఈ మూవీకి. అట్లానే ఈ కిల్ మూవీ ముఖ్యంగా యాక్షన్ మూవీస్ని లవ్ చేసే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఇకపోతే యాక్షన్ మూవీస్ని అంతగా లైక్ చేయని వాళ్ళకి ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. అలానే ఇకపోతే ఫ్యామిలీతో కలిసి కిల్ మూవీని చూడవచ్చు అంటే ఎస్, చూడవచ్చు. ఎటువంటి అడల్ట్ డైలాగ్స్ కానీ అడల్ట్ సీన్లు కానీ లేవు. కాకపోతే హెవీ వైలెంట్ సన్నివేశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా బ్లడ్ బాయిల్ అయ్యే సన్నివేశాలు, బ్లడ్ స్ప్లిట్ అయ్యే సన్నివేశాలు లాంటివి ఉంటాయి. సో అవి కొంచెం ఇన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. బట్ అవి యాక్సెప్టెడ్ చూసుకున్నట్లయితే రిమైనింగ్ మొత్తం సినిమాని ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ కిల్ మూవీ అనేది ప్రజెంట్ తెలుగు ఓటీటీలో లేకపోయినప్పటికీ ఎందులో ఉంది అనేది మీ అందరికీ తెలుసు. సో చూడండి, ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా యాక్షన్స్ మూవీస్ లైక్ చేసే వాళ్ళకి ఈ సినిమా బాగా అంటే బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM Blog. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.